పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మా తల్లిగారైన తౌటం లక్ష్మి గారిని చిట్యాల అభివృద్ధియే ధ్యేయంగా చిట్యాల అభివృద్ధి పదంలో నడిపించడానికి కారణంగా మా తల్లిగారైన తౌటం లక్ష్మిని ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దింపడానికి నామినేషన్ వేయడం జరిగింది. తదనంతరం మా అమ్మగారిని నేను గ్రామంలో తిప్పుతూ గ్రామాభివృద్ధి గురించి, గ్రామంలో కావాల్సిన వనరులు, సామాజికంగా కావాల్సిన వనరులు మరియు సంక్షేమం ప్రతి గడపకు చేరే విధంగా నేను గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమము మరియు అభివృద్ధి జరిగేలాగా పాటుపడతానని, అలాగే ఈ మధ్యలో నేను గ్రామంలో తిరిగినప్పుడు కొన్ని సమస్యలు నాకు ఎదురైనాయి. ముఖ్యంగా చిట్యాల గ్రామ పంచాయతీ ఆఫీస్ నుండి శ్మశాన వాటకు వెళ్లే రోడ్లో రహదారి లేకపోవడం, దానికి సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తాను. మరియు ముఖ్యంగా చిట్యాలలో గత 20 సంవత్సరాల నుండి రామాలయాన్ని నిర్మించడానికి ప్రజలందరూ కోరికగా, అది ఒక చిరవంచగా అట్లే ఉంటుంది. దాని నిర్మాణంలో ఖచ్చితంగా నేనున్న సమయంలో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తానని, దానికి సంబంధించిన నిధులను సమకూర్చి అందరి సహకారంతో ముందుకెళ్ళి రామాలయాన్ని పూర్తి చేస్తాను. మరి వెంకట్రావుపల్లి విలేజ్కి వచ్చేసరికి మహిళా సంఘాలు ఒక కమ్యూనిటీ హాల్ గురించి వాళ్ళు అడుగుతున్నారు. దానికి సంబంధించిన నా సొంత నిధులతో దానికి సంబంధించిన భూమిని కేటాయిస్తాను. తదనంతరం గెలిచిన తర్వాత అధికారులను మరియు అధికారుల సహాయంతో కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేస్తాను. కావున మా తల్లిగారైన తౌటం లక్ష్మి గారిని గ్రామ ప్రజలు అందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించారు కానీ నా యొక్క ప్రార్థన. రైట్, ఓకే. నేను చిట్యాల మండలానికి చెందిన తౌటం లక్ష్మిని. నేను గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాను, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాను. నన్ను భారీ మెజారిటీతో ప్రజలందరూ నన్ను గెలిపించాలని కోరుచున్నాను.